అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 5:9 మానేయి నోక్కు అనేటువంటి తిరువాయముజులో తిరువాయముజికి వాదికేసరి అదగే మణవాళజీయర్ గారు గ్రహించినటువంటి ద్రవిడోపనిషత్ సంగతిలో ఈ తిరువాయముజికి సంబంధించినటువంటి శ్లోకం. అన్యం మునిః ప్రతిహతః తత ఏవ ఖేదాత్ గంతుం ప్రవృత్త మనసాపితు దివ్యదేశం తద్భోగ్యతాం అభిదధత్త దదీశ పాదో యయాంకదేత్య కథయన్ నవమే సదైన్యం. అన్యం మునిః ప్రతిహతః తత ఏవ ఖేదాత్ గంతుం ప్రవృత్త మనసాపితు దివ్యదేశం తద్భోగ్యతాం అభిదధత్త దదీశ పాదో యయాంకదేత్య కథయన్నవమే సదైన్యం. తతః అంటే ఆ ఖేదాత్ ఏవ దుఃఖము చేతనే ప్రతిహతః బాధింపబడినటువంటి వారై ఆళ్వారు అన్యం వేరైనటువంటి దివ్యదేశమును గూర్చి గంతుం పోవుటకు ప్రవృత్త మనస ప్రవర్తించిన మనస్సుతో కూడుకొని ఉన్నవారై మునిః తద్భోగ్యతాం ముని అంటే నమ్మాళ్వాళ్ళు ఆ దివ్యదేశం యొక్క భోగ్యతను అవిదదత్ పొందినటువంటి వారై తదీశ పాదౌ ఆ దివ్యదేశానికి స్వామి అయిన సర్వేశ్వర యొక్క తిరువడిగళ్లను కదా ఎప్పుడు యాం పొందెదను ఇది అని నవమే 9వ తిరువాయముజిలో సదైన్యం దైన్యముతో కూడి ఉన్నట్లు ఆ కథయత్ చెప్పి. ఏమర్థం కాలేదు కదా. నమ్మాళ్ళ వాళ్ళు తిరుక్కొడందైలో తమ యొక్క అభిష్టం నెరవేరకపోలేదు. అయ్యో నెరవేరలేదే అని అఖిన్నులై దుఃఖంతో మరి ఒక దివ్యదేశానికి వెళ్ళాలని భావించారు. అప్పుడు తిరువల్లవాజ్ అనేటువంటి దివ్యదేశానికి బయలుదేరారు. కానీ పూర్తిగా ఆ దివ్యదేశంలోకి వెళ్లే శక్తి లేదు. అలా అప్పుడు ఏమైపోయారు, దాని సమీపంలో ఉన్నటువంటి ఒక ఉద్యానవనంలో చేరారు. ఆ దివ్యదేశం నుంచి వచ్చేటువంటి ఆ మంద మారుతము, ఇలాంటి అక్కడ లోపల ఉత్సవాలు జరిగే శబ్దము, యాగశాలలో హోమ ధూమాలు, ఆ వేద అధ్యయన పనులు చేసేటువంటి ఆ వేద విన్నపాలు అలాంటివన్నీ వింటూ వాటితోటి బాధింపబడినటువంటి వారై ఆ దివ్యదేశంలోని సర్వేశ్వరుణ్ణి ఎప్పుడు సేవిస్తానో అని ఈ తిరువాయముజిలో ప్రార్థిస్తూ ఉన్నారు ఆళ్వార్లు. అది ద్రవిడు అదగేయ మనవాళ జీయర్ తిరువడిగళే శరణం. అన్యం మునిః ప్రతిహతః తత ఏవ ఖేదాత్ గంతుం ప్రవృత్త మనసాపితు దివ్యదేశం తద్భోగ్యతాం అవిదధత్త దదీశ పాదౌ యయాంకదేత్య కథయన్నవమే సదైన్యం. ద్రవిడోపనిషత్ తాత్పర్య రత్నావళి వేదాంత దేశికులు అందించినటువంటిది. ఇందులో ఏం చేస్తారు, వేదాంత దేశికులు ఒక్కొక్క పాసురంలో పెరుమాళ్ళ యొక్క ఏ గుణాన్ని ఆళ్వారు అనుభవించారు అనేటువంటిది. స్వామిత్వాత్ సంశ్రితానాం ఉపకరణ రసాత్ శ్రేష్టం సంశ్లేషకత్వాత్ సర్వస్వాదత్వ భూమ్నా కపటవటుతయా దారుణాపత్సకత్వాత్ దివ్యం స్థానోపసత్యా భ్రమధరిభరణాచ్చాపి నారాయణత్వాత్ అత్యాసన్నః శ్రితానాం భవతి హరిరితి ప్రాహకారేస్తనూజః. స్వామిత్వాత్ స్వామి కావటం వలన అంటే ఏది, మొదటి పాసంలో ఆయన యొక్క స్వామిత్వాన్ని అనుభవించారు ఆళ్వార్లు అనమాట. రెండోది సంశ్రితానాం ఉపకరణ రసాత్ ఆశ్రితులకు ఉపకారం చేయటం అనేటువంటి ఉత్తమ కృత్యాల వలన. స్వ ఇష్ట సంశ్లేషకత్వాత్ తన యొక్క ఇష్టులతోటి ఆయన కలవటం వలన. సర్వస్వాదత్వ భూమ్న సకల విధ భోగ్యుడు అవటం అనేటువంటి మాహాత్మ్యము చేతను. కపట పటుతయ కృత్రిమ బ్రహ్మచారి కావటం వలన
దా తా గుణ తా గుణాప తా దా ఉండండి దారుణ ఆపస్సకత్వాత్ దారుణ ఆపస్సకత్వాత్ క్రూరమైన ఆపత్తులో కల వాళ్ళకి స్నేహితుడు కావటం వలన దివ్యస్థాన ఉపసత్వ దివ్య దేశమునందు నిత్యవాసము చేతను దివ్యాభరణాత్ భ్రమధరి భరణాత్ పైదేది దారుణ తిరుగుతున్న సుదర్శనాన్ని ధరించటం వలన నారాయణత్వాచ్చ సర్వ ఆధారుడు కావటం వలన హరిహి సర్వేశ్వరుడు శ్రితానాం ఆశ్రితులకు అత్యాసన్న అత్యంత సన్నిహితుడు భవతి అవుతూ ఉన్నాడు ఇది అని కారేహే తనూజ. కారే అంటే కారిమారులు కదా తండ్రి గారి పేరు. కారి యొక్క కుమారులైనటువంటి నమ్మాళ్ళవార్లు ప్రాహ ఒక్కాణించిరి. స్వామిత్వాత్ అని అలా స్వామిత్వాన్ని తెలియజేశారని ఏ పదాన్ని బట్టి చెప్తారు? మొదటి భాషలో తిరువల్లవాదురయ్యం కోనారై, కోనారై అనేటువంటి పదాన్ని బట్టి స్వామిత్వం కలిగిన వాడు స్వామిని. తిరువల్లవా వ్యాఖ్యానాలు తిరువల్లవాదురయ్యం కోనారై అంటే ఎల్లార్కుం స్వామియాగయ్యాలు, అందరికీ స్వామి కావటం చేతను. సంసితానాం ఉపకరణ రసాత్ తిరువల్లవార్ నగరుల్ నిన్న పిరాను, తిరువల్లవార్ నీడురైగిన్న పిరాను అని ఈ రెండు పదాలను బట్టి సంసితానాం ఉపకరణ రసాత్ ఆశ్రయించిన వాళ్ళకి ఉపకరించడంలో ఆనందాన్ని పొందేటువంటి వాడు అనుకున్నాం కదా, అలాంటి కార్యాలు చేస్తాడని. అంటే తిరువల్లవాడు నగరులు నిన్న పిరాన్, తిరువల్లవాడులో వేయించేసిన స్వామి. తిరువల్లవాడు నీడురైగిన్న పిరాన్, తిరువల్లవాడులో నిత్యవాసం చేసేటువంటి స్వామి అని చెప్పడం వల్ల ఆశ్రితులైనటువంటి వాళ్ళకి ఉపకరించడం అనే ఉత్తమ కార్యాలని చేసేటువంటి వాడు ఈయన అనే ఆశ్రితర్కు అనేక విధమాగా ఉపకరిక్కుమవనాగయ్యాలు, ఆశ్రితులకు అనేక రీతులుగా ఉపకరించేవాడు కావటం చేతన. స్వ ఇష్ట సంశ్లేషకత్వాత్ తన ఇష్టలతోటి కలిసేటువంటి వాడు. నచ్చర వినణై మేల్ నంబిరాన్, ఆదిశేషుడనే పడక మీద పడుకొని ఉంటాడు అన్నారు కదా. ఆదిశేషుడు అంటే ఎంతో ఇష్టమైనటువంటి వాడు కదా. ఆయన్ని విడిచిపెట్టి ఈయన ఉండలేడు, ఈయన్ని విడిచిపెట్టి ఆయన ఉండలేడు అనుకున్నాం కదా. అందుకని స్వ ఇష్ట సంశ్లేషకత్వాత్ తనకు ఎంతో ఇష్టలైనటువంటి వాళ్ళతోటి కలిసి ఉండటం చేత తనకు అభిమతనాన తిరువనంతాழ்వాన్ పిరిందునో పడాదపడి అవనోడు సంశ్లేషిక్కయ్యాలు, తనకి ఎంతో ఇష్టడైనటువంటి తిరువనంతాழ்వాను ఎడబాసి ఆమె చేసినప్పుడు నేను అందుబాటులో లేదు కదా, నేను చేస్తే అందుబాటులో లేదు. పెట్టానండి, వెబ్సైట్ అడ్రస్ పెట్టాను. తనకు అభిమతనాన తిరువనంతాழ்వాన్ పిరిందు నోవుపడాదపడి అవనోడు సంశ్లేషిక్కయ్యాలు, తనకి ఎంతో ఇష్టడైనటువంటి తిరువనంతాழ்వాను బాధపడన రీతిగా ఆయనతోటి కలిసి ఉండటం చేత సర్వస్వాదత్వ భూమున సర్వస్వాదత్వ భూమున అంటే ఏం చెప్పారు? పైన సకల విధ భోగ్యుడు, అన్ని రీతులుగా పండువలే భోగ్యుడు, పటిక బెల్లంలాగా భోగ్యుడు అని చెప్పుకున్నాం కదా. అది కన్నలం కట్టి తన్నై కనియన్నముదం తన్నై కన్నల్ పోలவும் కని పోలவும் అమృతం పోలவும் నిరతిశయ భోగ్యతై ఉడైత్తాగయ్యాలు. కన్నలం అంటే పటిక బెల్లం ముక్కలాగా, అదే చెరుకు రసంతో చేసిన ఏది ఆ మాలిన్యము ఏమీ లేనటువంటి చెరుకు గడలో ఉన్న రసంతో చేసినటువంటి బెల్లపు ముక్క లాంటి వాడు. కనిపోలవం బాగా పక్వానికి వచ్చి తినటానికి సిద్ధంగా ఉన్నటువంటి పండులోని భోగ్యత లాంటి వాడు. అమృతం పోలవం అమృతం లాంటి వాడు. అలా నిరతిశయ భోగ్యత అయ్యే ఉడైత్తాగయ్యాలు, అలాంటి సాటి లేని భోగ్యత కలిగిన వాడు కావటం చేత కపట పటుతయా
மான் குரல் கோலப்பிரான் మనోహరమాన వామన రూపత్తైవడయ్యనాగయ్యాలు కపట ఒట్టుతయ్య కపటమైన బ్రహ్మచారి. ఇలా మాన్ కురల్ కోలప్పిరాన్ పొట్టి బ్రహ్మచారి లాగా వచ్చినటువంటి అందమైన ఉపకారకుడు అని మనోహరమాన వామన రూపత్తైవడయ్యనాగయ్యాలు మనస్సును హరించేటువంటి వామన రూపాన్ని ధరించిన వాడు కావటం చేతను దారుణ ఆపస్సకత్వాత్ విజ్ఞానం ఉండనం పిరాంతన్నై దారుణమై అంటే కష్ట సమయంలో ఆపస్సకుడుగా ఉండేటువంటి వాడు, ఆ కష్ట సమయాల్లో సకుడుగా ఉండేటువంటి వాడు. ప్రళయాపత్తిలే ఎల్లారయ్యం తిరువైత్తిలే వైత్తు రక్షిత్తరుడు మవనాగయ్యాలు ప్రళయం అనే గొప్ప ఆపద అందరికీ కలిగినప్పుడు తన గర్భంలో ఉంచుకొని రక్షించేటువంటి వాడు కావటం చేత దివ్యస్థానోపసత్య ఆడురు నీ కరుంబు ఇత్యాది ఎప్పుడు చెరుకు గడలు ఆడుతూ ఉంటాయి అని చెప్పారు కదా. అంటే పక్వ దశల్లో ఉన్న పంటలు అక్కడ అని పక్వ ఫలమా ఇరుక్కయ్యాలే దివ్యమా ఇరుక్కిర తిరువల్లవాయులే నిత్యవాసం పండుగయ్యాలు ఎప్పుడూ కూడా పక్వమైన ఫలాలు, అదిగో ధాన్యం చూస్తే పంట కొయ్యటానికి సిద్ధంగా ముదిరిపోయి ఉంటుంది. అలానే చెరుకు గడలు ఎప్పుడు ఆడటానికి సిద్ధంగా ఉంటాయి. అలాంటి దివ్యమైనటువంటి తిరువల్లవాడిలో నిత్యవాసం పండుగయ్యాలు నిత్యవాసాన్ని చెయ్యటం చేతను భ్రమదరి భరణాత్ செகலின் மலி சக்கர பெருமானு விரோத நிரசனத்வரையாலே மிகவும் சுழலா நிற்கிற திருவாழியை திருக்கையிலே ధరిస్తూ అరుಳು గయ్యాలు విరోధుల్ని నిరసించాలనే త్వరతోటి ఎక్కువగా భ్రమిస్తూ తిరుగుతూ ఉండేటువంటి చక్రాయుధాన్ని శ్రీహస్తంలో ధరించి ఉండటం చేతను నారాయణత్వాత్ నల్ అరుళ్ ఎంబెరుమాన్ నారాయణన్. నల్ అరుళ్ ఎంబెరుమాన్ అంటే నేను చెప్పుకున్నాం కదా ఆపస్సకత్వము, రెండవది ఏమిటి నల్ అరుళ్ కాదు వాత్సల్యము అంతే కదా. ఒక్క నిమిషం, నల్లరుళ్ళు అంటే నిన్న చెప్పుకున్నది మనం ఆపస్సకత్వము. ఒక్క నిమిషం అండి. నారాయణ శబ్దంలోని అర్థం చెప్పుకున్నట్లుగా ఇక్కడ ఏం చెప్పుకున్నాం, వాత్సల్యం ఒకటి, ఆ తర్వాత వాత్సల్యం కలిగిన వాడు. ఎందుకు అరుళ్ళు అంటే వాత్సల్యం కలిగిన వాడు స్వామి. ఈ రెండు స్వామిత్వము వాత్సల్యము కలిగినటువంటి వాడు నారాయణుడు అని చెప్పుకున్నట్లుగా సర్వాధారత్వ సర్వనియంతృత్వాదిగళై ఉడయ్యనాగయ్యాలు సర్వాధారత్వం అందరికీ ఆధారమైనటువంటి వాడు. ఎలా ఆధారం అవుతాడు అంటే అందరినీ తనలో కలిగినటువంటి వాడు. బహువ్రీహి సమాసాన్ని బట్టి అందరికీ ఆధారం ఆయనే. అందుకని సర్వ ఆధారుడు అంతే కదా. సర్వనియంత్రత్వం అందరినీ నియమించేటువంటి వాడు. అందరి హృదయాల్లో వేంచేసి ఉండి అందరినీ నియమిస్తూ ఉండేటువంటి వాడు. అలాంటి వాడు కావటం చేత, అలాంటి స్వామి కావటం చేతను తిరువల్లవాళ్యం బెరుమాన్ ఆశ్రితర్కు ఆర్తి ఎల్లాం తిరుంబడి అనిత్తాగ ఒందు ఇరా நிற்கிறார் ఎన్ను நிற்கிறான் ఎన్ను మానే నోక్కునల్లీర్ ఎన్గిర దశకత్తిలే మారన్ అరుడి చేదార్ ఎన్గిరార్. అలాంటి ఆ స్వామి తిరువల్లవాడై ఆగయాలం తిరువల్లవాడ్ ఎంబెరుమాన్ ఆశ్రితర్కు అలాంటి స్వామి తిరువల్లవాడులో వేయించేసి ఉన్నాడు అని. ఎలా వేయించేసి ఉన్నాడంటే ఆశ్రితులైన వాళ్ళ యొక్క ఆర్తి అంతా తీరేటట్టుగా అనిత్తాల నిరికిరా మనకి సమీపంలో వేయించేసి ఉన్నాడు అని మానే నోక్కునల్లీరు అనేటువంటి ఈ దశకంలో మారన్ నమ్మాళ్ళ వాళ్ళు ఈ విషయాన్ని మొత్తం అనుగ్రహించారు అంటూ దీని తాత్పర్యం. ఈ తిరువాయముజిలో నమ్మాళ్ళ వాళ్ళు భగవంతుడు సర్వస్వామి అని, సర్వాధారభూతుడని, స్వయిష్టప్రియుడై ఉపకారకుడై పరమ భోగ్యుడిగా ఉంటాడు అని, ఆపద్రక్షకుడు అని, చక్రాయుధారి అని, దివ్య దేశంలో నివసిస్తున్నాడు కాబట్టి ఆశ్రితులకు అత్యంత సన్నిహితుడుగా ఉంటాడు అని ప్రసాదించారు. ఇది ద్రవిడోపనిషత్ తాత్పర్య రత్నావళిలో వారు చెప్పినటువంటి పాసురం. శ్లోకమే ఇది కూడా. స్వామిత్వాత్ ఆశ్రితానాం ఉపకరణ రసాత్ శ్రేష్ఠ సంశ్లేషకత్వాత్ సర్వస్వాదత్వ భూమ్నా కపటవటుతయా దారుణాపస్తకత్వాత్.
దివ్యస్థానోపసత్య భ్రమధరిభరణాచ్చాపి నారాయణత్వాత్ అత్యాసన్నస్థితానాం భవతి హరిరితి ప్రాహకారేస్తనూజః. ఇది ఇప్పుడు తిరువాయిమొழி 109வது பாசுரம். மானலத்தால் மாறன் திருவல்லவாழ் புகப்போய் தான் இழைத்து வீழந்த ஊர் தன்னருகில் மேனலங்கி துன்பம் முத்து சொன்னா சொலவுகற்பார் தங்களுக்கு பின்பு இறக்க வேண்டா பிறா. మానలత్తాల్ మారన్ తిరువల్లవాళ్ పొగపోయ్. మానలత్తాల్ గొప్ప భక్తితోటి మారన్ నమ్మాళ్వారు తిరువల్లవాళ్ పొగపోయ్ తిరువల్లవాడులో ప్రవేశించడానికి వెళ్ళి తాన్ ఇళయిత్తు తాము శిథిలులై అవ్వూరు తన్ అరుగిల్ ఆ ఊరు సమీపంలో ఉన్నటువంటి సమీపమందు వీజందు పడి మేల్ నలంగి మేల్ దానిపైన సఖీల మాటలతోటి శిథిలులై తున్బం ఉత్తు దుఃఖాన్ని పొంది సొన్న సొలవు చెప్పినటువంటి సూక్తులను కర్పార తంగళుకు అభ్యాసం చేసేటువంటి వాళ్ళకి పిన్పిరక్క వేండా తర్వాత ఇంకా జన్మించవలసినటువంటి అవసరం లేదు. కానీ ఈ తిరువాయిమొഴി సేవించిన వెంటనే ఇది సేవిస్తే గనక పదాలు ఎంత ఈజీగా ఉంటాయంటే ఒక్కొక్క పదం మానలత్తాల్ గొప్ప భక్తి, మారన్ నమ్మాళ్వాళ్ళు, తిరువల్లవాడికి పొగపోయి ప్రవేశించాలని వెళ్ళారు, తాన్ ఇళయిత్తు శ్రమ పడ్డారు, శైథిల్యాన్ని పొందారు, వీజంద ఆ ఊరు తన్నరుగిల్ అదిగో శ్రమ పడ్డారు, ఆ ఊరు సమీపంలో పడిపోయి మేల్ నలంగి ఆ తర్వాత చెలికత్తెలు చెప్పే మాటలకు కూడా దుఃఖపడిపోయి తున్బం ముత్తు దుఃఖాన్ని పొంది సొన్న సొలవు చెప్పినటువంటి ఈ పదాలు ఈ శబ్దాలు కర్పారు తంగళుకు నేర్చుకున్నటువంటి వాళ్ళకి పిన్బు ఇరుక్క వేండా పిరా ఇంకా పుట్టవలసిన అవసరం లేదు కదా అంటున్నారు అవతారిక. మానలత్తాల్ ఇదిల్ തിരുവല്ലവാഴേരച്ചെല്ല പുറച്ചോലിയിൽ ഭോഗ്യതയ്യാലേ നലുവി പട്ടുപ്പേച്ചിന പാസുരത്തെ അനുവദിച്ചു അരുളി ചെയ്യിരാർ. ఎంగనే ఎన్నిల్ తిరువల్లవాడికి వేయించేయగా ఆడవారు ఆ బయట నగర పొలిమే బయట ఉన్నటువంటి తోటలలో ఉన్నటువంటి భోగ్యతతోటి బాధపడి చెప్పినటువంటి పాసురాలని అనుసరించి చెప్తున్నారు మనకి పెరియ జీయర్ గారు. ఎంగనే ఎన్నిల్ ఏ రీతిగా అంటే பெரிய ஆத்தாமையோடே திருக்குடந்தையிலே புக்கவிடத்திலும் தம் அபேட்சிதம் கிடையாமையாலே அங்கு நின்று புறப்பட்டு திருவடிகளே உபாயம் என்று துணிந்த துணிவு கை கொடுத்து நடத்த திருவல்லவாழ் ஏறப்போய் முட்டப்போக மாட்டாமல் தளர்ந்த ஊரில் புறச்சோலையிலே கிடந்து அங்குண்டான வேதகோஷ வைதிக கிரியா கோலாகலம் செவிப்படா மதுமல்லிகை தொடக்கமான போக்கியதையை அனுசந்திக்கையாலும் உள்ளப்புக்கு அனுபவிக்க பெறாமையாலும் தமக்கு உண்டான ஈடுபாட்டை நாயகன் இருப்பிடத்தே செல்லுவதாக புறப்பட்டு போய் கிட்டி அனுபவிக்க பெறாமையாலே நடுவே கிடந்து நோவுபட்டு அங்கே புக்குவனை ஸ்தோத்திரம் பண்ண பெறுவது என்னோ நாம் என்னு தந்தனத்தை பாங்கி மாறு குறைக்கிறான். நாய்க்கு பாசுரத்தாலே அருளி செய்கிறா மானே நோக்கில் அர்த்தத்தை మానలత్తాల్ ఎన్ను தொடங்கி అరుళి చేయిరార్ ఎన్గై. మొత్తం సారంగా చెప్పేసుకుందాం కదంతా మనం అంతా వింటున్నాం కదా అని. తిరువల్లవాడికి వెళ్ళారు ఆళ్వారు. అక్కడ అదంతా ఎంగనే ఎన్నిలు అదంతా అవతారి చెప్పుకున్నాం కదా. గొప్ప ఆర్తి కలిగింది ఆళ్వార్లకి. ఆ ఆర్తితోటి తిరుక్కుడందైలో ప్రవేశించారు. తిరుక్కుడందైనా తెలుసుగా కుంభకోణంలో. అయినప్పటికీ వారి యొక్క కోరిక నెరవేరలేదు. అక్కడి నుంచి బయలుదేరారు ఆళ్వార్లు. పెరుమాళకు తిరువడిగళ్లే మాకు ఉపాయము అని ఒక నిశ్చయానికి వచ్చారు. అయితే వచ్చి ఆ నిశ్చయంతో ఆ నిర్ణయంతో తిరువల్లవాడికి వేయించేశారు ఆళ్వార్లు. కానీ పూర్తిగా తిరువల్లవాడిలో ప్రవేశించలేకపోయారు. ఆ ఊరి పురచ్చోలయ్యలేకడంది ఊరి వెలుపల తోటల్లో పడి ఉన్నారు ఆళ్వారు. ఇప్పుడు
అక్కడ ఉన్నటువంటి వేదఘోషలు, వైదిక క్రియా కోలాహలాలన్నీ, నగరంలో ఉన్నటువంటి కోలాహలం అంతా ఈ తోటల్లో ఉన్న ఆడవాళ్ళు చెవిలో పడుతూ ఉన్నాయి. ఇంకా ఆ తోటలలో ఉన్నటువంటి ఆ మధువునంతా ఆస్వాదించేటువంటి తుమ్మెదల యొక్క ఝంకారాలు, ఆ తోటలలో నుండి బయటికి వీచే గాలులకి, ఆ చెట్లకి ఉన్నటువంటి పుష్పాల యొక్క పరిమళాలు, వీటన్నిటినీ అనుసంధానం చేసుకుంటూ ఉన్నటువంటి ఆడవాళ్ళు ఆ నగరం లోపలికి వెళ్ళి అనుభవించడానికి లభించకపోవటం చేత తమకు కలిగినటువంటి ఆ ఆర్తిని నాయకుడు ఉన్న చోటకే వెళ్ళాలని బయలుదేరి వెళ్ళి సమీపించారు కానీ సమీపం దాకా వెళ్ళారు, పూర్తిగా పెరుమాళ దగ్గరికి చేరలేకపోయారు కదా. అనుభవించడానికి, ఆ అనుభవాన్ని పొందడానికి లభించకపోవటం చేత మధ్యలోనే ఉండిపోయి బాధపడుతూ అక్కడే ఉండి ఆయన్ని స్తోత్రం చేయడానికి నేను ఎప్పుడు పొందుతానో కదా అని తన తలత్తి మొత్తాన్ని తెలియచేసేటువంటి నాయకి పాసురాలతోటి చెప్పారు ఈ తిరువాయిమదిని. దాన్నే వీరు అనుసరిస్తూ మానేనోక్కిల్ అర్థాన్ని, మానేనోక్కిల్ అనేటువంటి తిరువాయిమదిలో అర్థాన్ని మానలత్తాలని ఆరంభించి చెప్తూ ఉన్నారు పెరియజయ్యర్ గారు. మానలత్తాల్ మారన్ பெரிய பிரேமத்தாலே ஆழ்வார் திருவல்லவாழ் புகப்போய் பிரேம பிரேரிதராய் ప్రవేశిక్కై కాకపోయి పెరియ ప్రేమ, గొప్ప ప్రేమ కలిగింది ఆళ్వార్లకి. వెంటనే తిరువల్లవాదికి వెళ్ళాలని బయలుదేరారు. ప్రేమ ప్రేరితరాయ్ ప్రవేశిక్కై కాకపోయి, ప్రేమతోటి ఎప్పుడెప్పుడు వెళ్దామా తిరువల్లవాడికి, ఆ పెరుమాళను సేవించుకుందామని ఆ ప్రేమ ప్రేరేపించగా వెళ్ళారు, తిరువల్లవాడికి ప్రవేశించబోయారు. తాన్ ఇళైత్తు వీழந்த అవ్వూరు తన్నరుగిల్ తాన్ ఇళైత్తు వీజందు కానీ లోపల ప్రవేశించలేకపోయారు. మిక్కిలి శ్రమతోటి శైథిల్యాన్ని పొంది అక్కడే పడిపోయారు. పురచ్చోలయల్ నగర వెలుపల్లో ఉన్నటువంటి తోటల్లో. உள்ளே புக்கு அனுபவிக்கப்பெறாமல் ஊரின் புறச்சோலையிலே பலஹானியாலும் மங்குத்தை போகியதையாலும் నగర సంగ్రమంగళాలు కాల్నడై తారామల్ తళరందు వీజుందు. లోపలకు వెళ్ళి అనుభవించడానికి లభించక ఊరు వెలుపల ఉన్నటువంటి తోటలలో బలహీనత చేత అక్కడ ఉన్నటువంటి భోగ్యతని, ఆ నగరంలో జరిగేటువంటి ఆ ఉత్సవాల యొక్క సంభ్రమాలని సేవిద్దామన్న కాల్నడై తారామల్ తళరెందు అడుగు పడక అక్కడే పడి ఉండి, ఎక్కడ పురచ్చోలేలు మేల్ నలంగి అదుక్కు మేలే తోజుమాన్ నిషేధవచనంగళాలు నలంగి మేల్ నలంగి. ఇవి అసలే అనుభవం పొందలేదని ఒక కలత. ఆ కలతలో వారు శైథిల్యాన్ని పొంది ఉన్న సమయంలో చెలికత్తెలు ఇది తగాదు అని వీళ్ళు ఉపదేశం చేస్తూ ఉంటారు కదా. ఆ నిషేధ వచనాలతోటి నలంగి బాధపడి ఏం చేశారు అప్పుడు? తున్బం ముత్తు భగవదలాభత్తాలే మరుపాడు ఉరువిన దుఃఖత్తైవడయ్యరా. తున్బం ముత్తు, దుఃఖం బాగా ముదిరిపోయింది భగవంతుణ్ణి పొందలేకపోవటం చేత. మరుపాడురువిన దుఃఖత్తై, ఆ దుఃఖంచే మరుపాడురువిన దుఃఖత్తై అంటే భగవంతుణ్ణి పొందలేకపోయానని అప్రీతితోటి కలిగినటువంటి దుఃఖం కలిగినటువంటి వారై సొన్న సెలవు చెప్పినటువంటి శ్రీ సూక్తులు. అరుడిచ్చేద దివ్య సూక్తిகள், అనుగ్రహించినటువంటి దివ్య సూక్తులు ఈ మానేనోకు నల్లీరు అనేటువంటి తిరువాయిమిడి. అదావదు అంటే పద్మ సౌగంధికావహం పద్మకేసర సంసృష్ట ఇత్యాది పడియే వైఘలం వినయేన్ మెలియవానార్ వణంకముగు మధుమల్లిగై కమజుం తేనార్ సోలైగల్ సూర్యన్నం. అదిగో ఆ ఊర్లో ఉన్నటువంటి ఆ పద్మ సౌగంధికావహం, పద్మాలలో ఉన్నటువంటి పరిమళాలను మోసుకొని వచ్చేటువంటి పద్మకేసర సంస్పృష్ట అని చెప్పిన పద్మాల్లో ఉన్న కేసరాలని స్పృశిస్తూ వచ్చేటువంటి వైగలం వైగలం వినయేన్ మెలియ. వైగలం ఎప్పుడు కూడా పాపిష్టిరాలైనటువంటి నన్ను బాధించేటట్లుగా వానారు వణంకముఖం, అదిగో మెలియ వానారు. అలా అవేమో ఆ దక్షిణపగాలేమో పద్మాలలో ఉన్న పరిమళాలను మోసుకొస్తూ ఉన్నది, ఆ పద్మకేసరాలని స్పృశిస్తూ వస్తూ ఉన్నది. అలాంటి గాలులు అంతేకాదు వణ్కముగు, అక్కడ ఉన్నటువంటి కముకు వృక్షాలు చాలా ఔదార్యం కలిగినవి అని చెప్పుకున్నారు కదా. ఎంచేత మధుమల్లిగై కమజం
తేనాడు సోలేగలు చూడు. అక్కడ ఉన్నటువంటి మల్లె చెట్లకి ఆధారంగా ఉన్నాయి కనుక ఆ కముకు వృక్షాలు కూడా చాలా ఔదార్యం కలిగినటువంటివని, అలాంటి ఆ చెట్లతోటి మల్లెల పరిమళాలతోటి కూడినటువంటి తోటల చేత చుట్టబడినటువంటిది అని. పొంతెగజు పున్నై మగిజు పుదుమాదవి మీదనవి ఇత్తెన్నల్ మణంకమజం ఎన్నుం. పొంతెగజం పునై మగిజు పుదుమాదవి, అక్కడ ఉన్నటువంటి పుష్పాల మీద నుండి అలానే పొన్కొరల్ కాదుండండి, పొంతెగజు పున్నై మగిజు పుదుమాదవి మీదనవి తెన్నల్ మణంకమజం. అక్కడ ఉన్నటువంటి బంగారు వన్నెల పొంతెగ బాగా బంగారం లాగా ప్రకాశిస్తూ ఉండేటువంటి పొన్న వృక్షాలు, ముల్లై వృక్షాలు ఇవన్నీ ఉన్నాయి కదా. వాటి మీద నుంచి నూతనంగా వచ్చేటువంటి గాలులు, ఆ పరిమళ వాటన్నిటినీ మోసుకొని వస్తూ ఉన్నటువంటి తెన్నలు, పచ్చిలై నీల్కముగుం పలవం తెంగుం వాజైగళం ఎన్నుం. ఇవన్నీ ఒక్కొక్క పాసనంలో అక్కడ ఉన్నటువంటి ప్రకృతిని మొత్తం వర్ణించి ఎలా చెప్పారు అవన్నీ చెప్తున్నారు. పాన్కురలు వండి నొడు పసుం తెన్నலும் ఆగి ఎంగుం సేన్ சினையோங்கும் மரசெழும் காணல் என்னும் ஓதனெடும் தடத்துள் உயிர் தாமரை செங்கஜுநீர் என்னும் மாடுரு பூந்தடம் என்னும் மதலை ஒரு வண்டுகள் இசை பாடும் என்னும் விஸ்லேஷத செய்யில் அங்குத்தையில் பரிமளம் அசஹ்யமாய் கால் கட்டுகிறபடியையும் மத்தும் உண்டான போக்கியதைகளும் அப்படியாக எய்யும். வினையேன் மெலியப்பாடு நல் வேரவலி பறவை திரை போல் முழங்க என்னும் மாடுயர் ஹோமப்புகை கமழும் என்னும் நல் அந்தனர் வேள்வி புகை மை நலங்கொண்டு உயிர்வின் நுரைக்கும் என்னும் வேத வைதிக கிரியா கோலாகலங்களும் தொல்லருள் மண்ணும் விண்ணும் ததனின்ன திருநகரம் என்னு நகர சம்பிரமங்களும் நாயகன் வேத ప్రతిపాద్యనాగ ఇయ్యాலும் వైదిక కర్మ సమారాధ్యనాగ ఇయ్యాலும் స్మారకత్వేన బాధకమాయిత్తు. నగర ఇదంతా ఆ ఊర్లో ఉన్నటువంటి సౌందర్యాలు మొత్తం ఏమేం చెప్పారు ఒక్కొక్క పాసనంలోని ఒక్కొక్క పదాన్ని ఇస్తూ ఇలాంటి వైభవం కలిగినటువంటి ఆ దివ్య దేశము అంటూ. అంతే కదా, నగర సంభ్రమంగళం, నగరంలో జరిగేటువంటి ఆ కోలాహలం, నాయకుడు వేద ప్రతిపాద్యుడు కావటం చేత వైదిక కర్మ సమారాధ్యనాఘయ్యాలు, వైదిక కర్మల చేత ఆరాధించబడేటువంటి వాడు కావటం చేత స్మారకత్వేన బాధకమాయిత్తు. ఎందుకు ఆ ఊర్లో వేదఘోషంతా ఎందుకు చేస్తారంటే చెప్పుకున్నాం కదా, ఆళ్వార్ నాయకుని బాధించడానికే వాడు ప్రతి నెలా కూడా ఒక తీర్మానం చేసుకొని మరి బాధిస్తారు అని చెప్పుకోలా. అదంతా అది తర్వాత నగర సంభ్రమం తాను సంభ్రమత్తుడనే పొగప్పెరామయ్యాలే బాధకమాయిత్తు. ఆ నగరంలో ఉన్నటువంటి ఆ సంభ్రమాలన్నీ కూడా పొగప్పెరా, ఆ సంభ్రమాల్లో తగినట్టుగా ఈయన కూడా లోపలికి ప్రవేశించి అనుభవిస్తే ఇంత బాధ ఉండకపోను. కానీ ప్రవేశించలేకపోవటం చేత అవన్నీ ఆళ్వార్ నాయకికి బాధను కలుగజేశాయి. అదుక్కు మేలే ఎన్నుగోల్ తోడు మీర్గాల్ ఎమ్మైనే నలిందెన్ సేదీరో ఎన్నుం. ఈ చెలికత్తెలు పెట్టేటువంటి బాధ ఇది తగాదు అని నిత్యలం తోజు మీర్గాల్ ఎమ్మైనే నలిందెన్ సేదీరో. మా ఇలా మీరు నిత్యము నన్ను ఈ ఉపదేశాలు చేసి మీరు ఎందుకు నన్ను ఇలా బాధిస్తున్నారు అని ప్రియపరైగల్ హితపరైగలాయ నిషేధిక్కయ్యాலும் ప్రియపరత్వాన్ని కలిగి ఉండవలసినటువంటి చెలికత్తెలు తల్లుల వలె హితాన్ని ఉపదేశించి నిషేధించటం చేతను తనకు ఓడు హిరత్వరయ్యాలే అదుவும் సైదిల్య జనకమాయిత్తు. ఈ ఆళ్వార్ నాయకికేమో ఎప్పుడు ఆయన్ని పొందుదామా అనే త్వర, చెలికత్తెలేమో ప్రియపరులుగా ఉండవలసినటువంటి వీళ్ళు హితపరులాగా తల్లి వలె అమ్మ నీకు ఈ స్వరూపం తగదు, నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలని వీళ్ళేమో నిషేధ కార్యాలు. దాంతో సైదిల్య జనకమాయిత ఆళ్వార్ నాయకి సైదిల్యాన్ని పొందింది. కోనారయ్యడియేన్ అడి కూడువదు ఎన్నుగోలో అని ఇంకా ఒక్కొక్క పాసన ఏం కోరుకున్నారు ఆళ్వార్ నాయక్ అంటే కోనారై అడియేన్ అడి కూడువదన్నుగలు, ఆ స్వామి యొక్క తిరువడిగలను ఎప్పుడు పొందుతానో కదా. నిన్న పిరాన్ అడినీర్ అడియోం కొండు చూడువదు, అక్కడ వేంచేసి ఉన్నటువంటి ఆ పెరుమాళ యొక్క శ్రీపాదధూళిని అడియోం కొండు చూడవదు, దాసుల ద్వారా భాగవతులైన మీ ద్వారా నేను ఎప్పుడు పొందుతానో అని ఎన్నుగలని.
నీడురైగిన్న పిరాన్ కదల్ కాండుంగొల్ నిశ్చలమే. అక్కడ నిత్యవాసం చేస్తూ ఉండేటువంటి ఆ స్వామి యొక్క తిరువడిగళ్ళని కాండుగొల్ నిత్యలమే, నిత్యము సేవించేటువంటి భాగ్యం నాకు లభిస్తుందా అని. నంబిరానదు నన్నలమే, నంపిరానదు మంచి విలక్షణమైన గుణాలు కలిగినటువంటి వాడు అని. ఎన్నలంగొల్ சுடரை என்னலங்கொள் சுடரை எண்ணுகள் காண்பது கண்கள் காண்பதுவே மாங்குரல் கோலப்பிரான் మలర్ తామరై పాదంగల్ కాన్బదు ఎన్నుగలో. మా పొట్టివామన బ్రహ్మచారిగా వచ్చి లోకాలన్నిటినీ కొలిచినటువంటి ఆ స్వామి యొక్క తిరువడిగళ్ళని పాదంగల్ కాన్బదు ఎన్నుగలో, ఎప్పుడో కదా సేవించేది. నిలంతావయ నీల్ కదలై నాల్గరుం వీడిన్ని ఏతొజక్కూడుంగోల్. లోకాలన్నిటినీ కొలిచాడే తన పాదాలను చాపి ఆయనకు తిరువడిగలని ప్రతిరోజు కూడా ఎడబాటు లేకుండా వీడిన్నియే తొజక్కూడుంగోల్, నేను నమస్కరించగలుగుతానా, వాటి కైంకర్యం చేయగలుగుతానా అని. యాం కండుకై తొజక్కూడుంగోలు, నేను సేవించే భాగ్యాన్ని నేను సేవించి వాటికి నమస్కరించగలుగుతానా అంటూ నల్లరుల్ నంబెరుమాన్ నారాయణన్ నామంగల్ తల్లరుల్ నల్వినయ్యాల్ సొలక్కూడుంగోల్. నల్లరుల్ నంబెరుమాన్ నారాయణన్ నామంగల్. నల్లరుల్ అదే చెప్పుకున్నాం కదా ఇందాక, వాత్సల్యము స్వామిత్వము రెండూ కలిగినటువంటి ఆ స్వామి యొక్క అంటే నారాయణ శబ్ద అర్థాన్ని తెలియజేసేటువంటి స్వామి. వాత్సల్యం ఏమిటి? బహువ్రీహి సమాసం, అందరినీ తనలో కలిగినటువంటి వాడు అని. ఎందుకు వాత్సల్యం అనే గుణం అక్కడ? మనలో ఉన్నటువంటి దోషాలను చూడకుండా అందరినీ తన హృదయంలో ఉంచుకొని రక్షించి అందరినీ తన హృదయంలో కలిగినటువంటి వాడు కనుక వాత్సల్యమని. అలాంటి స్వామి ఎవరో అనుకుంటారేమో, నంబెరుమాన్ మనకు స్వామి, అందుకనే నారాయణ నామంగా అలాంటి స్వామి యొక్క నామాలని తొల్లరుల్ నల్వెనయ్యాల్ సొలక్కూడుంగులో. ప్రాచీనమైనటువంటి కృప కలిగినటువంటి స్వామి సుకృతం. నల్వినయ్యాల్ సొలక్కూడుంగోల్. నల్వినయ్యాలు విలక్షణమైన పాపం అంటే ఏమిటి? పుణ్యం. దానితోటి సొలక్కూడుంగులో చెప్పడానికి సాధ్యమవుతుందా అని. ఇప్పటి తిరువడగలై తొഴുகையும் తిరునామత్తాలే స్తుతిక్కయ్యం ప్రార్థ్యమాగయ్యాலும் సైథిల్యం మిక్కిరుక్కుమిరే. ఈ రీతిగా తిరువడిగళ్ళను నమస్కరించడం కానీ, తిరునామాలతోటి స్తోత్రం చేయడం కానీ, ప్రార్థ్యమాగయ్యాలం తిరువడిగళ్ళని నమస్కరించడం అనేది ప్రార్థించి చేయవలసిందే. తిరునామాలతోటి స్తోత్రం చేయవలసింది. మనం స్తోత్రం చేయడం అనేది కూడా కోరుకోదగినటువంటి విషయమే. కానీ సైథిల్యం మిక్కిరుక్కుమిరే, అవేమీ చేయడానికి సాధ్యం కానట్టుగా శైథిల్యం వచ్చి పడటంతో ఏమీ చేయలేకపోయారు ఆళ్వారు. ఇప్పటి ఆఘయ్యాల్ మేల్ నలంగి తొన్బం ముత్తు చొన్న సొల్ ఇవయ్యాయిత్తు. ఇప్పటి ఆ శైథిల్యం అధికంగా ఉండటం చేత మేల్ నలంగి తున్బం ముత్తు చొన్న సొల్ల ఇవయ్యాయిత్తు. ఇంకా పైగా చెలికత్తెల యొక్క నిరోధి వాతికాలు అంటే నువ్వు ఇచ్చేయకూడదు అని చెప్పే మాటలు ఉంటాయి కదా, అవి కదా. సొల్ల ఇవయ్యాయిత్తు ఇద్ద సయ్యலும் అడిమేల్ సేమంగొల్ తెన్ కురుగూరు సెడగోపన్ ఎన్నిరే ఎవరు అధ్యవసాయం కులయామల్ ఇరుక్కుంబడి. అయితే ఇన్ని బాధల్లో నగరంలో గొప్ప సంభ్రమాలు, వేదఘోష, వాళ్ళు చేసేటువంటి యజ్ఞ యాగాదుల ధూపాలు, ఆ పైనుంచి నిత్యసూరులు వచ్చి సేవించేటువంటిది, ఈ లోకంలో ఉన్న వాళ్ళు వెళ్ళి సేవించేటువంటి పెద్ద కోలాహలము, ఆ పరిమ చుట్టూ ఉండేటువంటి తోటలు, ఆ తోటల్లో ఉన్నటువంటి పుష్ప వృక్షాలు, ఆ వృక్షాలకున్న పుష్పాలలో పుష్పాల నుండి ప్రవహించేటువంటి ఆ తేనె ప్రవాహాలు, ఆ తేనెలన్నీ తాగి తుమ్మెదల యొక్క ఝంకారాలు, ఇంత కోలాహలం ఉంది కదా. అంతేకాదు ఆ దక్షిణపు గాలి తోటలలో ప్రవేశించి పుష్పాలలో ఉన్న పరిమళాలన్నీ మోసుకొని రావటము, ఇన్ని సంభ్రమాల మధ్య ఉండటం కాకుండా పైన పక్కనే ఉండి ఇదిగో ఈ చలికత్తె ఇది నీకు తగదు, ఇది నీకు తగదు అని చేసేటువంటి ఈ ఉపదేశాల వల్ల శైథిల్యాన్ని పొందినటువంటి ఆళ్వారు తాము ఇలాంటి అవస్థల్లో ఉన్నప్పటికీ అడిమేల్ సేమంగొల్ తెన్ కురుగూరు సెడగోపన్, ఆ పెరుమాళ యొక్క తిరువడిగళ్ళ విషయంలో మన యొక్క క్షేమాన్ని కోరి ఆ నమ్మాళ్ళ వాళ్ళు ఉపదేశం, అది ఫలశ్రుతిలో చెప్పుకున్నాం కదా. అడిమేల్ సేమంగొల్ తెన్ కురుగూరు సెడగోపన్ అంటే సేమంగొల్ ఎవరి క్షేమాన్ని? మన క్షేమాన్ని భావించి,
ఇన్ని బాధల్లో ఉన్నానని నాకు వీళ్ళకి ఉపదేశం చేయడం అవసరమా, వాళ్ళు ఏమైపోతే నాకెందుకు అనుకోకుండా ఆడవాళ్ళు తాము పడినటువంటి బాధ మనం పడనట్లుగా మన యొక్క క్షేమాన్ని కోరి అందించినటువంటి ఈ తిరువాయమజి ఎన్నిరే ఎవరు అధ్యవసాయం కొలయామల్ ఇరుక్కుమ్మడి. అలాంటి దశలో కూడా పరుల యొక్క హితాన్ని చూసేటువంటి వారు కావటం చేత ఆడవాళ్ళు ఈ ఉపదేశాన్ని చేశారు. తొన్బం ముత్తుచున్న సొలవు కర్పార్ తంగడుక్కు, అదిగా దుఃఖం ముదిరిపోయి చెప్పినటువంటి ఆ శ్రీ సూక్తులు కర్పారు అధ్యయనం చేసినటువంటి వాళ్ళకి, కర్పార్ తంగడుక్కు అంటే వాటిని నేర్చుకున్నటువంటి వాళ్ళకు இப்படி விஸ்லேஷ வியசன யுக்தராய் அருளி செய்த சூக்தியானை తిరువాయమజియై అభ్యసిక్క వల్లార్కు. ఇలాంటి విశ్లేష వ్యసనంతో కూడుకున్నటువంటి ఆడవాళ్ళ యొక్క శ్రీ సూక్తి అయినటువంటి ఈ తిరువాయమజిని ఎవరైతే అభ్యాసం చేస్తారో వాళ్ళకి పిన్బు ఇరక్క వేండ, ఇది అభ్యాస అనంతరం జన్మ పరిగ్రహం పన్న వేండ. దీన్ని అభ్యాసం చేసిన తర్వాత జన్మ పరిగ్రహం పన్న వేండ, ఇంకా జన్మలెత్తవలసిన అవసరం లేదండి. జన్మై ముడితే విడుం, జన్మలు ముగిసిపోతాయి. పెరయందు అవ్యయం అన్నియే తిరువడిగడుక్కు చలావ జన్మం ఎడుక్క వేండా ఎన్నుమా. ఆ తిరువడిగళ్ళని ఎడబాసి ఉండేటువంటి జన్మలు ఎత్తవలసిన అవసరం లేదు. అంటే జన్మలు ఎత్తరు అంటే ఇంకా ఈ భూమి మీద, కానీ భూమి మీద పుట్టినప్పటికీ కూడా ఆయనకి కైంకర్యం చేసే భాగ్యం లభించిన జన్మలు వస్తే పర్వాలా, కానీ ఎలాంటి జన్మలు రావు అంటే తిరువడిగడుక్కు సెలావ జన్మం ఎడుక్క వేండా. ఆ తిరువడిగళ్ళ కైంకర్యం చేసుకోవడానికి లభించినటువంటి జన్మలు పొందవలసిన అవసరం లేదండి. అంటే ఇక్కడ ఉన్నప్పటికీ కూడా శ్రీవైకుంఠానికి వెళ్ళి ఏ కైంకర్యం చేసుకుంటారో ఆ కైంకర్యాన్ని పొందే భాగ్యం కలిగిన వాళ్ళు అవుతారు. కాబట్టి అందుకనే ఏం చెప్తున్నారు, జన్మం ఎడుక్క వేండా ఎన్నుమా, పిన్పిరక్క వేండా పెర, పిన్పిరక్క వేండా పెర అంటే ఇలాంటి జన్మలు రావు, ఇంకా ఆయన కైంకర్యం చేసుకునే జన్మలు వస్తాయి, లేదా ఇక్కడ ఉండి అక్కడ పొందేటువంటి అనుభవాన్ని పొందగలిగే జన్మలు అని. పిన్పిరక్క వేండా పిరా ఎన్న పోదు, ఇత్తై ఒజే వేరొన్నై అభ్యసిక్క వేండా ఎన్నపడి. కాబట్టి ఇత్తై ఒజియా, దీన్ని తప్ప వేరొన్నై అభ్యసిక్క వేండా ఎన్నపడి, ఇంకొక దాన్ని అభ్యసించవలసిన అవసరమే లేదండి. ఈ తిరువాయమజిని సేవిస్తే చాలు, మళ్ళా జన్మించవలసినటువంటి అవసరమే రాదు. ఒకవేళ జన్మ వచ్చినప్పటికీ కూడా ఆయన యొక్క కైంకర్యాన్ని చేసుకునే భాగ్యం కలిగేటువంటి జన్మ వస్తుంది అని చెప్తున్నారు. పెరియది ఎరదివ్వ తిరువడిగలే శరణం. ఈ తిరువాయమజిలో ఏం చెప్పారు, దీనికి ఈ పాసురానికి తాత్పర్యం ఇస్తున్నారు. నమ్మాళ్ళ వాళ్ళు మిక్కిలి భక్తి కలిగినటువంటి వారే తిరువల్ల వాడికి ఏం చేయాలని ప్రయత్నించి దానికోసమని సామర్థ్యం లేక ఆ దివ్యదేశం యొక్క ఉద్యానవనంలో ఉండగా అప్పుడు నాయకావస్థను పొందినటువంటి వీరిని ఆ చెలికత్తెలు నిషేధింపడానికి ప్రయత్నం చేయగా దానితోటి దుఃఖపడుతూ ప్రసాదించినటువంటి ఈ తిరువాయమజిని ఎవరైతే అభ్యాసం చేస్తారో వాళ్ళు మళ్ళా జన్మని పొందరు. மானலத்தால் மாறன் திருவல்லவாழ் புகப்போய் தான் இழைத்து வீழந்தவ்வூர் தன்னருகில் மேல் நலங்கி துன்பம் முத்து சொன்ன சொலவு கற்பார் தங்களுக்கு பின் பிறக்க வேண்டா பிறா. பெரியதி திவ்ய திருவடிகளே சரணம். ஆச்சாரிய திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத் குருப்யோ